నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఈ నెల 23 నుండి మార్చి 18 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయని పడమట సిఐ పవన్ కిషోర్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కిషోర్ మాట్లాడుతూ పేపర్ 1 మరియు పేపర్ 2 పరీక్ష పేపర్స్ ను పడమట పిఎస్ లో భద్రపరచడం జరిగిందని అన్నారు. ఇంటర్ పరీక్ష కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. పడమట పోలీస్ స్టేషన్ పరిధిలో గల విద్యా సంస్థల 23 పరీక్ష కేంద్రాల యొక్క పరీక్ష పత్రాలను కలిగిన బాక్స్ ను సీల్ వేసి భద్రపరచడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ సంబంధించిన పలు సిబ్బంది పాల్గొన్నారు. ఇది ముందు ఛానల్కి పెట్టాలి, ఆ తర్వాత బయటికి పెట్టాలి. తర్వాత పెడతారు. నాకు ఎందుకు పెట్టాం బ్రహ్మాండంగా ఓన్లీ పెడతారు. మోసుకెళ్ళేది లోపల పెట్టే తీయాలి. రెడ్ షర్ట్ అండ్ ఫ్యాన్ కనపడేట్టుగా సినిమా గారు గట్టి కనపడలేదు. మీరు కూడా ఏదైనా పట్టుకోలేదు. పైకి తలకాయ ఓకే పని చేయండి. ఇప్పుడు చేయండి. సురేష్ గారు చైతన్య చెప్పారు సీడీ వేస్తున్నారు. అందరూ ఖాళీగా ఉన్నది ఆయన కూడా వేస్తున్నాడు. ఇలా బాగా కనబడుతుంది. 23వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. మన పడమట లిమిట్స్ లో 25 సెంటర్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ పేపర్లు కూడా నిన్న ఇవాళ ఈ మన పడమట పోలీస్ స్టేషన్ లో భద్రపరచడం జరుగుతుంది. అలాగే ఎటువంటి చిన్న ఇన్సిడెంట్స్ అవ్వకుండా మా స్టేషన్ సిబ్బందిని ఎగ్జామ్స్ ఉన్న అన్ని రోజులు కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది. అలాగే ఈ విద్యాశాఖ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎగ్జామ్స్ తీసుకుని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు ఇద్దరం కలిసి సమన్వయంతో ఎగ్జామ్ సెంటర్లు కూడా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఆగకుండా ఎటువంటి చిన్న ప్రాబ్లం లేకుండా ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కూడా జరుగుతుంది. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మోటూరు గ్రామంలో 23.75 లక్షల నిధులతో పునర్నిర్మిస్తున్న ఇరిగేషన్ రెగ్యులేటర్ నిర్మాణ పనులను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, శాసనసభ్యులు వెనిగండ్ల రాము భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. ఎంపీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సమస్యలను పరిష్కరించడం, రైతాంగానికి స్థిరమైన ఆయకట్టు అందించడమే లక్ష్యంగా విడిగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని, పోలవరం నిర్మాణంతో డెల్టాకు సమృద్ధిగా గోదావరి జలాల రాకతో రైతాంగం రెండో పంట సుభిక్షంగా ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మోటూరు గ్రామానికి చెందిన ప్రభుత్వం 1.10 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఈ వేసవి సీజన్ లో మోటారు త్రాగునీటి చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామ అభివృద్ధికి అందరూ కలిసి రావాలని కోరుకున్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ వెనిగండ్ల రాము గారు, అలాగే గిడ్డగూడ సంస్థ అధ్యక్షులు చైర్మన్ గారు శ్రీ రావు వెంకటేశ్వరరావు గారు, దూరగడ్డ శ్రీకాంత్ గారు జనసేన పార్టీ ఇన్ఛార్జి వర్యులు, ఏఎంసీ చైర్మన్ గారు శ్రీ చాట్లగడ్డ రవి గారు, శ్రీ వాసి మురళి గారు, బీసీ చైర్మన్ గారు, వారి యొక్క కార్యక్రమం. మోటూరు గ్రామంలో రెగ్యులేటర్ శంకుస్థాపన కార్యక్రమం. డబ్బులు దానికి బడ్జెట్ ఒక 25 లక్షలైనా బాగా రైతాంగానికి ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమం. డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా నిధులు తీసుకొచ్చి దాదాపు 23.7 లక్షల రూపాయలతోటి ఈ రెగ్యులేటర్ ద్వారా పైన ఉన్నటువంటి దాదాపు ఒక 9,000 ఎకరాలు, ముందు ఉన్నటువంటి దానికి ఒక 3,000 ఎకరాలకి ఆయకట్టు స్థిరంగా ఉండేటువంటి విధంగా, అదే రకంగా అనేక గ్రామాలకు కూడా మంచినీళ్లు ఇచ్చేటువంటి విధంగా ఒక మంచి రెగ్యులేటర్ ఏర్పాటు చేయటం ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమానికి ఈ మోటూరు గ్రామం నేను కూడా ఇచ్చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి మొట్టమొదటిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. రాము గారితో మోయిన్ సార్ మాట్లాడాము, శాసనసభ్యులు గారితో.
అన్న ఒక మంచి 10 ఎకరాల స్థలం చూడండి గుడివాడ టౌన్ లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేంద్రీయ విద్యాలయం సెంట్రల్ పబ్లిక్ స్కూల్ ని త్వరలో గుడివాడకు తీసుకొద్దాం అనేటువంటి విషయాన్ని కూడా రాము గారితో అలాగే వెంకటేశ్వరరావు గారితో లాస్ట్ టైం డిస్కస్ చేశాం. తప్పకుండా నాకు చేతనైనంత విధికంగా సెంట్రల్ పబ్లిక్ స్కూల్ కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థని మరి గుడివాడలో ఒక మంచి స్కూల్ పెట్టడానికి అప్ టు LKG నుంచి 12th క్లాస్ వరకు పెట్టడానికి నా వంతు నేను ప్రయత్నం చేసి ఆ ఇన్స్టిట్యూట్ ని గుడివాడ నియోజకవర్గానికి గుడివాడ టౌన్ లో తేవడానికి ప్రయత్నం చేస్తాననేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అది దగ్గర 1,10,00,000 పైగా 10 లక్షల రూపాయల పైగా అభివృద్ధి పనులు ఇక్కడ అనేకం చేపట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఈ ఓటర్ ఛానల్ రెగ్యులేటర్ మనకి శాంక్షన్ 6-7 ఏళ్ళ నుంచి ఇది ప్రయత్నిస్తున్నారన్న. జరగండి, ఈసారి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దీన్ని అప్రూవ్ చేసుకుంటాం. దానికి ఈ రోజు శంకుస్థాపన చేయడం కూడా చాలా అద్భుతమైన విషయం. ఈ ఛానల్ వల్ల అంటే పైనంతా హైటెక్ ఉన్న చీలు కానీ దీంట్లో వచ్చి చేపల చెరువులు కానీ అవతలంతా ఉన్నాయి. 3,000 ఏకర్స్ పైన. సో ఇవన్నిటికీ ఒకటే మార్గం. ప్లస్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇదే మార్గం. సో హైట్ అనేది మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెగ్యులేటర్ అనేది చాలా అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎప్పుడు చేయించుకుని ఎమర్జెన్సీ ఫండ్లు ఎప్పుడు చేయించుకుని మనం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటాం కూడా చాలా గొప్ప విషయం. గ్యారంటీ అందరూ నాతో బాగుంటారు, చాలా బాగుంటారు. అందరూ కూడా చాలా బాగుంటారు. అందరికీ కూడా నేనంటే ఇష్టమే. అని సొంత ఊర్లో ఒకరి మీద ఒకళ్ళు ఇలాంటి ప్రాబ్లమ్స్ పెట్టుకోకుండా వస్తే ముందుగా ఆ చెరువు ఎప్పుడైతే బాగు చేయగలుగుతానో అది అప్పుడు నాకు కొంచెం తృప్తి అనేది వస్తుంది ఊరిలో. దీనికి హెల్ప్ చేయండి. ఇంకా అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. ఇంకా చాలా అద్భుతమైన ఈసారి ఇంకా అద్భుతమైన మెజారిటీ కూడా మనం తెచ్చుకున్నాం. ప్రజలు కూడా హర్షిస్తారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అర్థం చేసుకున్నాం. ఇక్కడ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోని సమ్మర్ లో చెరువు అయిపోవాల్సిందే. దాన్ని ఎలా చేయాలనే దాని మీద దయచేసి ఒకసారి రండి, కూర్చొని చేద్దాం. ఎవరికి వద్దు, దేని వద్దు, జస్ట్ ఆ మట్టి తీసి జస్ట్ మనం గోడ సొంతం చేసుకుందాం. ఇంకేం లేదు అక్కడ. గణాలు కనబడికి వస్తుంది. చదవమంటారా? ఎవరన్నా అడ్డం పడిన వాళ్ళందరినీ నేనైతే కనుక పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతా. అందరు సపోర్ట్ లేకుండా ప్రతి ఒక్కరు మీరు ఒకటి చెప్పదు. నేను చేస్తాను మీరు ఎవరు. మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యాలయంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరూ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి చెందిన ప్రధాన రాజధానులు పోర్టులతో అనుసంధానమైనవి ఉన్నాయన్నారు. ప్రస్తుత నిర్మాణంలో ఉన్న బందరు పోర్టు రాజధాని అమరావతితో అనుసంధానం చేసి సిఆర్జెడ్ పరిధిలోకి తీసుకువస్తే మచిలీపట్నం రాజధాని పోర్టుగా రూపొందించుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పోర్టు అభివృద్ధి ద్వారా భారీ నిధులు సమకూరి మచిలీపట్నం నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి కొల్లి రవీంద్ర స్పష్టం చేశారు.
మీసాలు పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రులు సహాయం నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ సిబ్బందితో పట్టణంలో ఎక్కడో చోట కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇందక్కడ కలెక్టర్ గారు చెప్పినట్టుగా రోగాల బారి నుంచి మనం తప్పించుకోవాలన్నా పరిశుభ్రంగా ఉంటేనే ఇవాళ చాలా ఆరోగ్యం మెరుగవుతున్నది స్పష్టంగా. అంటే స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం. జబ్బులకు కారణం పర్యావరణంలో ఉన్నటువంటి కొన్ని బ్యాక్టీరియా వల్ల సంభవిస్తే ఆ బ్యాక్టీరియాలు పుట్టడానికి కారణం ఏదైతే ఈ చెత్త లేకపోతే డ్రైనేజ్. ఇవాళ అందుకే ముఖ్యమంత్రి గారు అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మనకి మచిలీపట్నానికి వచ్చి మరి ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి కేంద్ర మంత్రిగా నడుగుదామని చెప్పి చూస్తా ఉన్నాను. దానికి ఒక ప్రణాళిక కూడా తయారు చేసుకుంటున్నాం. ఎలా ఈ పట్టణాన్ని, ఎందుకంటే 2వ మున్సిపాలిటీ మనం, అలాంటిది మనం ఇంకా కార్పొరేషన్ మొన్ననే లాస్ట్ 14-19 కార్పొరేషన్ లెవెల్ తీసుకెళ్ళాం, 3వ ఏర్పాటు చేశాం. మన సీఎం గారి దృష్టికి మరి కలెక్టర్ గారు మేము కూడా తీసుకెళ్ళి ఆయన దృష్టిలో పెట్టాం. సార్ ఇప్పుడు సిఆర్డీఏలో సగం భాగమే ఉంది జిల్లాలో, తీసుకుంటే మొరాకి ఉండి లేకపోతే సిఆర్డీలో కలిపిందంటే అది అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చాలా మంది నాకు చెప్పడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధి చెందిన దాదాపు చాలా రాజధానులు, ఇప్పుడు కలకత్తా కానీ, మద్రాస్ కానీ, బాంబే కానీ, వీటన్నిటికీ ఒక పోర్ట్ ఉంది. అమరావతి కూడా పోర్ట్ కావాలి కాబట్టి మచిలీపట్నాన్ని మనం కానీ సిఆర్డీలో కలిపితే మచిలీపట్నం పోర్టు అమరావతి గేట్వేగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. మొన్న కూడా మున్సిపల్ మినిస్టర్ గారితో, సిఆర్డీ కమిషనర్ గారితో కూడా కూర్చొని మాట్లాడటం కూడా జరిగింది. వారు కూడా దీనికి చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా ప్రపోజల్స్ తయారు చేస్తారు. కాబట్టి కొంత ఫండ్స్ మనకు రావడానికి అవకాశం వస్తుంది. ఆ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది. అందరూ కూడా సహకరిస్తూ మన పట్టణాన్ని, పరిశుభ్రాన్ని అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ముందుకెళ్లాలని మరొకసారి కోరుకుంటూ ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకునే ప్లేస్ మరి ఇంకా మట్టితో పూర్చి కాంపౌండ్ పెడితే చాలా ఉపయోగంగా వస్తుంది. ఇది పిల్లలకు కానీ అవుట్డోర్ ఇండోర్ పోతుంది. తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ సైకిల్స్ కి సంబంధించి లాస్ట్ వీక్ మినిస్టర్ సార్ మన జిల్లాలో ఎలక్ట్రిక్ సైకిల్స్ లాంచ్ చేసిన విషయం తెలుసు. కొంతమంది దూరం నుంచి మేము సైకిల్స్ తొక్కలేము అని అంటారు కనుక సో ఈ ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా చాలా రాయితీ ధరలో ఇప్పిస్తున్నాము. సో ఎవరెవరు బిల్లింగ్ ఉన్నారో సో దయచేసి DRDA గారికి మీ నేమ్స్ ఎన్రోల్ చేస్తే నెక్స్ట్ రౌండ్ వచ్చే సైకిల్స్ లో మీకు కూడా సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.